మంచిది. ఈరోజు వాక్య భాగంలో నుండి ఆదికాండము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 8 దినాన్న 12వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం కదా. 13వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి అయా, సర్వశక్తి మంతుడ, స్తోత్రాలుడ, మీకే వందనాలు. తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు తెలుస్తున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి, సహాయం తెచ్చండి. కృపతో నింపటి వదిలించి సహాయం తెచ్చేసి సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి కార్యం తెచ్చామని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుడి యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో మనం గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఒకసారి స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన మనం 12వ అధ్యాయంలో చూసాం కదా. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత, నేను దీవించిన వారిని దీవిస్తానన్నాడు, నేను దూషించే వారిని శపిస్తానన్నాడు, నేను చూపించిన దేశానికి వెళ్తే ఆశీర్వదింపబడతావన్నాడు. అలాగే ఆయన ప్రయాణమై వెళ్ళాడు. దేవుని మాటను తోసేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. కానీ దేవుడు వెళ్ళమన్నాడు, బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాడు. ఒక బలిపీఠాన్ని కట్టాడు. మరలా దేవుడిస్తాన దేశం అంతా కూడా చూశాడు. తూర్పు వెళ్ళాడు, పడమరకు వెళ్ళాడు, ఉత్తరానికి వెళ్ళాడు, దక్షిణానికి వెళ్ళాడు. దేవుడిస్తాన దేశం చాలా మంచి దేశం. అది రమ్యమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, మంచి పంటలు ఉండే దేశం. అబ్రహాం ఇక్కడున్న దేశంలో అయితే నీరు లేదు, పంట లేదు, ఏం లేదు. కానీ అక్కడ దేవుడిస్తున్న దేశం అయితే చాలా మంచి దేశం. ఆ దేశానికి వెళ్ళిన వాడు అది కాకుండా ఇంకా ప్రయాణమై వెళ్తూ దక్షిణ దిక్కు వెళ్ళాడు. కరువు వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డాడు. అతను బాధపడ్డాడు, తన భార్య బాధపడింది, లోతు బాధపడ్డాడు, తనతో ఉన్న పనివారు బాధపడ్డారు, పశువులు బాధపడింది. కరువు వచ్చినప్పుడు చాలా కష్టమైపోద్ది. ఇంట్లో లేవి పరిస్థితి వచ్చినప్పుడు తినడానికి లేక, ఉండడానికి లేక, ఎవరు చెప్పుకోలేక ఎన్ని బాధలు వస్తే అన్ని బాధలు పడ్డాడు. సరే, ఇక్కడ కాదనుకొని నిజానికి ఆ కరువు వచ్చినప్పుడు వెంటనే వెనక్కి రావాలి, కానీ వెనక్కి రాలేదు. దక్షిణ దిక్కు ప్రయాణం అయిపోయాడు. అక్కడ దేవుని భయం లేని జనం ఐగుప్తు దేశంలో ఉన్నారు. అక్కడ రాజులను పొగుడుతారు, రాజులను గణపరుస్తారు, రాజులకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా చేస్తారు. అబ్రాం భార్య శారాయి చాలా చక్కనిదంట, చాలా అందంగా ఉండదంట. ఆమెను చూసి అబ్రాం అంటున్నాడు, ఇదిగో మనం ఐగుప్తు దేశానికి వచ్చాం కదా, ఇక్కడ దేశపు జనులు దేవుని భయం లేనివారు, నన్ను చంపి నేను తన భార్యగా చేసుకుంటారేమో, తను తీసుకుని వెళ్ళిపోతారేమో, కాబట్టి నన్ను నా సహోదరుడని చెప్పమని, నేను సహోదరుడిని చెప్తానని చెప్పాడు. ఒక వెళ్ళకూడని దేశానికి వెళ్ళినప్పుడు ముందుగా చెప్తుంది ఏంటంటే, అబద్ధాలు ఆడడం నేర్చుకున్నాడు. అబద్ధం ఆడడం, అదే దేవుని చెప్పిన ప్రదేశంలో ఉంటే నిజాయితీగా ఉండొచ్చు. కానీ వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఉండకూడని ప్రదేశాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కల్చర్లో, వాళ్ళ యొక్క ప్రదేశాలు, వాళ్ళ మాటల్లో మనకు కూడా అది వచ్చేస్తే అనుకున్నాడు. అయినా సరే తన భార్యను తీసుకెళ్ళినందుకు ఆయన ధనము, ఆస్తి, ఐశ్వర్యం చాలా ఇచ్చారు. అవన్నీ తీసుకొని వచ్చాడు. ఇక్కడ 13 అధ్యాయాలు మనం చూసినట్లయితే 12 అధ్యాయంలోనే ఆ తర్వాత దేవుడే, ఎందుకంటే నమ్మి వచ్చాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. తన భార్య అని శారాయి నిమిత్తం ఐగుప్తు రాజైన ఫరోని నానా బాధలు పెట్టాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడాడు, ఇదిగో ఈమె ఇంటికి వచ్చిన దగ్గర నుండే మనకి శ్రమలు మనకు వచ్చినాయి, కష్టాలు మనకు వచ్చినాయి అని చెప్పేసి విచారించినప్పుడు ఆమె భార్య అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు పిలిచి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఈమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు, నీ సహోదరి అని ఎందుకు చెప్పావు నాకు, దీన్ని బట్టి నేను చాలా శ్రమలు పడ్డానని చెప్పేసి, ఇదిగో నీ భార్యను తీసుకెళ్ళిపోమని చెప్పేసి తన భార్యని ఇచ్చాడు. తనకిచ్చిన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. తన పని వారి కూడా చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా ఆటంకపరచొద్దు, ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి పంపించేశాడు. దేవుడు నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడు.
అందుకే చెప్పిన, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, నేను బాధలు పెట్టిన వారిని నేను బాధ పెడతాను, తీర్పు తీసిన నా పని నువ్వు మౌనంగా ఉండవని చెప్పిన రీతిగానే అలాగే దేవుడు ఆయన పక్షాన కార్యం చేశాడు. ఇప్పుడు 13వ అధ్యాయం మనం చూసినట్లయితే అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న పనివారిని అందరినీ కూడా తీసుకొని అబ్రహాము తన భార్యను తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగబుకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంతగా విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లు లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రామును మనము బంధులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. నీ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదును అని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటబలను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పునకు ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భాగ్యభాగాలు మనం చూసినట్లయితే వాళ్ళకి కలిగిన యావదాసిని తీసుకుని వచ్చారు. ఆస్తి విస్తారమైంది. గుడ్లు మేకలు వాళ్ళకున్న దానికంటే కూడా ఇంకా డబుల్ అయిపోయింది. లోతు అన్న కుమారుడు, కానీ ఇద్దరు కూడా కలిసి నివసించలేనంత తన పరివారు ఈ పరివారు కూడా ఇద్దరు కూడా గొడవలు పడడం కలహాలు పడడం చేస్తున్నారంట. ఆస్తి పెరిగినప్పుడు ఈ లోకంలో ఈ రోజుల్లో అయినా సరే ఆస్తి పెరిగినప్పుడు కలహం పెరుగుతుంది. డబ్బు పెరిగినప్పుడు మధ్యలో విభేదాలు పెరుగుతాయి. కలిసి ఉండేవాళ్ళు ఎంతమంది, ఒకరికొకరు తోడుగా ఉండేది ఎంతమంది. అన్నాడు అబ్రహాముకి ఆస్తి పెరిగింది, లోతుకు ఆస్తి పెరిగింది. ఇద్దరు పనివారు కూడా పుట్టుకోవడం మొదలుపెట్టారు. వచ్చింది ఐగుప్తు నుండి ఐశ్వర్యం వచ్చింది, ఆస్తి వచ్చింది. ఆస్తితో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు అబ్రహాం పిలిచి చెప్తున్నాడు అనమాట, లోతు మన ఇద్దరం బంధువులు, నీ పనివారు నా పనివారు కొట్టుకోవడం మంచిది కాదు. మనం ఇక్కడ అన్యజనుల మధ్యలో ఉన్నాం. అమ్మోనియలు పెరిజీలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉండి మనం కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమర తట్టుకు వెళ్తా, నువ్వు ఉత్తర తట్టుకు వెళ్తే నేను దక్షిణ తట్టుకు వెళ్తా, నువ్వే నిర్ణయించుకో నువ్వేటి వెళ్తావో అని చెప్పి చిన్నవాడైనా సరే తనకే ఒక చాయిస్ అనేది ఇచ్చాడు. అదే మనమే కనుక ఒక మాట చెప్పాడు అనుకో, పెద్దవారు కదా మీరు చెప్పండి, మీరు ఏం చేయమంటే చేస్తానని చెప్పేసి చెప్తాం. చెప్పకపోతే నిర్ణయం తీసుకుంటాం. కానీ అబ్రహాం ఇక్కడ తన కుమారుడైన లోతుకే అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ లోతు కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతం నాశనం చేయక మునుపు అది
ఏదేను తోటలాగా కనపడిందంట, నీళ్లు పారు దేశమై ఉందంట. సొదొమ గొమొర్రా ప్రాంతం దూరం నుండి చూసినప్పుడు ఏదైనా తోటలాగా ఉంది. పచ్చకామెరలోడికి పచ్చగానే కనబడినట్లుగా ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో దుర్మార్గమైన ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా ఆ దేశపు జనులందరూ కూడా ఎంతో భయంకరమైన మనుషులు. కానీ కన్నులు చూశాడంట, అది పచ్చగా ఏదేను తోటలాగా ఉందంట. ఆ ఏదేను తోట అని అనుకుని మోసపోయి దూరంగా వెళ్ళిపోయాడు. బయలుదేరారు, ఇద్దరు కూడా బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారంటే దేవుడు చూపించిన దేశానికనే బయలుదేరారు. దేవుడు ఉంటానన్న దేశానికే బయలుదేరారు. దేవుడు చెప్పిన దేశానికే బయలుదేరారు. కానీ కొంత దూరం అయిన తర్వాత, వాళ్ళకి ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది, వాళ్ళ ఉద్దేశంలో మార్పు వచ్చింది. నేను వేరే పోవాలనుకున్నాడు, వెళ్ళిపోయారు. దేవుడు చూపించిన దేశానికే బయలుదేరారు, దేవుడు చూపించిన దేశానికే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనపడిందంట. ఎలా కనపడిందంట? ఏదేను తోటలాగా కనపడింది. ఏది? సొదొమ గొమొర్రా ప్రాంతం. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎంతో భయంకరమైన ప్రాంతం. మనం కూడా అలాగే లోకం చూసినప్పుడు చాలా అందంగా కనపడుద్ది, చాలా అమృతంగా కనపడుద్ది, చాలా చక్కగా కనపడుద్ది. దేవుని వాక్యంలో ఉంది కదా, రెక్కలు ఈకలు కలిగి రంగురంగుల పక్షిలాగా లోకం ఉంటుందంట. వాటిని చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా భలే ఉంది కదా, భలే సంతోషం ఉంది కదా అని చెప్పేసి మనం కూడా ఆలోచిస్తాం. నిజమే, ఈ లోకంలో ఎన్ని ఆనందకరమైన ప్రదేశాలు, లోకంలో సంతోషం ఇచ్చే విధానాలు ఎన్ని లేవు. తాగేవాడు తాగడానికి అది చాలా సంతోషకరంగా ఉంది కదా అనుకుంటాడు. అలాగే గంజాయి తాగేవాడుకు గంజాయి చాలా సంతోషకరంగా ఉంది కదా అనుకుంటాడు. ఇదంతా దేవుడు కల్పించకపోతే ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుడు కల్పిస్తేనే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి మరలా ఆ మాట కూడా దేవుని వైపే తిప్పుతాడు, దేవుని వైపే వేస్తాడు. దేవుడు కల్పించలా, దుష్టుడు కల్పించాడు. మనం చూసే కన్నులు చెడిపోతే, అందుకే దేవుని వాక్యం ఉంది కదా, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. అక్కడ అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, చాలా మృదువుగా. ఎందుకు? కలహం ఉండకూడదు. చాలా కలహం వల్ల భేదం అనేది వస్తాయి, కలహం వల్ల విభేదాలు అనేవి వస్తాయి. కలహాలు లేకుండా దేవుని ఆత్మచేతనే అబ్రహాం చెప్తున్నాడు కదా, మనం బంధువులం, ఇద్దరం కూడా వేరుగా ఉందాం. చుట్టుపక్కల అందరూ కూడా మనం కొట్టుకోవడం చూస్తే అది మర్యాదగా ఉండదు. మనం దేవుని పిల్లలం, దేవుని ఆత్మతో నింపబడే వారం. దేవుడు నడిపిస్తే ఇక్కడికి వచ్చాం, దేవుడు పంపిస్తే ఈ ప్రదేశానికి మనం వచ్చాం. దేవుడి ఏర్పాట్లో మనం ఉన్నవాళ్ళం. అలా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి దేవుని ఆత్మతోనే అని చెప్తున్నాడు. చూడు, ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉంది కదా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత అది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. హల్లెలూయా. అబ్రహాములు లేదు. అబ్రహాము దేవుని జ్ఞానాన్నే, దేవుని వాక్యం ఆయన దర్శించగా, దేవుని వాక్యం ద్వారానే ఆయన నడిపించబడుతున్న ఆయనకి వచ్చిన జ్ఞానం దేవుని జ్ఞానం కాబట్టి మొట్టమొదట ఆ జ్ఞానం పవిత్రమైన జ్ఞానం కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆ జనుల మధ్యలో కొట్లాడుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, బూతులు మాట్లాడుకోవడం. ఈ రోజుల్లో అయితే చిన్నది వస్తే చాలు కొట్లాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, అరుసుకోవడం. ఎన్ని కుటుంబాలు చూడలేదు, ఎంతమందిని మనం చూడలేదు. ఆస్తి కోసం అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు, ఆస్తి కోసం అమ్మా నాన్న కొట్టేస్తున్నారు, ఆస్తి కోసం తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎన్ని మనం చూడడం లేదు. కానీ అబ్రహాముకు వచ్చిన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, దేవుని జ్ఞానం, అది పవిత్రమైనది. తర్వాత అది సమాధానకరమైనది. సమాధానంతోనే అని చెప్తున్నాడు. నువ్వు తూర్పు తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా, నువ్వు దక్షిణ తట్టుకెళ్తే నేను ఉత్తర తట్టుకెళ్తా అని చెప్తున్నాడు. అలాగే అది మృదువైనది కాబట్టి లోతు చెప్తున్నాడు, లోతు నువ్వు చిన్నవాడివి కదా, నేను చెప్పినట్టు నువ్వు చేయి అని చెప్పి పెద్దరికాన్ని చేయలేదు, పెత్తనం చేయలేదు. ఆయన మీద పెత్తనం చేసే విధానం ఆయన దగ్గర లేదు. మృదువుగానే అని చెప్తున్నాడు, నువ్వు అటువైపు వెళ్తే నేను వెళ్తానని చెప్పేసి. అలాగే సులభంగా దేవునికి లోబడేది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణైనను ఆయనలో లేదు. పక్షపాతమైన వేషధారణైనా లేదు. తన స్వార్థంతో
నేను ఏదైనా తోట వెళ్తాను అక్కడికి, నాకు అక్కడ పచ్చగా ఉంది కదా, నేను నీళ్లు పారే దేశంగా అక్కడ ఉంటే నా వాళ్ళందరూ బాగుంటారు అని చెప్పి అక్కడ ఉండిపోలేదు. ఎండిపోయిన దేశంలో ఆయన ఉన్నాడు, రాళ్ళు రప్పలు ఉన్న దేశంలో ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితి అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మనం పోషించేవాడు దేవుడు, మనం నడిపించేవాడు దేవుడు. దేవుడు మనల్ని నడిపిస్తేనే మనం నడవగలుగుతాం. దేవుడు మనం పోషిస్తేనే పోషింపబడతాం. దేవుడు మన మనసుకు శాంతిస్తేనే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. లేమిలో అయినా కరువులో అయినా ఏ విధముగా అయినా సరే మనం సంతోషంగా ఉండాలంటే దేవుని ఆత్మచేత నడిపింపబడితేనే. అది పవిత్రమైనది, అది దేవుని జ్ఞానం. చూడొక్కసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, మృదువైన మాట క్రోధమును సల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. దేవుని జ్ఞానంతో వచ్చింది అబ్రహాముకి, అందుకని మృదువుగానే మాట్లాడుతున్నాడు. లోతు వద్దు, మన ఇద్దరు కొట్టుకోవడం మంచిది కాదు, నీ పరివారం నా పరివారం కొట్టుకోవడం మంచిది కాదు, నువ్వు అటు వైపు వెళ్తే నేను ఇటు వెళ్తా, నీ ఇటు వెళ్తే నా అటు వైపు వెళ్తా అని చెప్పేసి మృదువుగానే, చాలా శాంతంగానే, అది దేవుడి దగ్గర నుండి వచ్చిన జ్ఞానం, దేవుడి దగ్గర పొందుకున్న జ్ఞానం. మన దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఇచ్చిన జ్ఞానం. దానికి ఎప్పుడైతే లోపడతామో మనం చేసే పనంతా కూడా ప్రశాంతంగా మనం చేయగలుగుతాం. మన కుటుంబంలోనూ శాంతి ఉంటుంది, మన కుటుంబంలో కొట్లాట్లు ఉండవు, మన కుటుంబాల్లో కూడా నెమ్మది ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానానికి మనం లోబడలేదో మన కుటుంబంలో అశాంతి ఉంటుంది, నెమ్మది ఉండదు, కొట్లాట్లు ఉంటాయి, తిట్టుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. అందుకే పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు కదా, ప్రేమ అనేక పాపాలను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. ప్రేమ అనేక పాపాలని కప్పుతుంది. నిజమే, లోతు తీసుకున్న నిర్ణయం రాంగ్. అది నా పనివారికి నేను చెప్పుకుంటాను అని చెప్పాలి, నీ పనివారితో చెప్పు అని చెప్పాలి. చెప్పలా, భేదాలు పుట్టించేలాగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పద్ధతి అనేది మంచిది అనేది కాదు. తర్వాత మనం చూసినట్లయితే 11వ వచనంలో, కాబట్టి లోతునకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను, అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. 12వ వచనంలో, అబ్రాము కనానులో నివసించెను, లోతు ఆ మైదాన ప్రదేశంలో కాపురముండి సొదొమ వరకు తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. హల్లెలూయా. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి మరీ పాపులై బహుపాపులై ఉన్నారంట. అటువంటి ప్రాంతం లోతు ఏదైనా తోటలాగా అక్కడికి కనబడి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాములో ఏ స్వార్థం లేదు, నేను బాగుండాలనే మనసు ఆయనకి లేదు. లోతు మంచిది కదా అని వెళ్ళిపోయాడు, అది బాగుంది కదా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న దేశమంతటిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలెను విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులు లెక్కించగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. లోతు వెళ్ళిపోయిన తర్వాత లోతు అనే వ్యక్తి లోకానుసారి. ఎప్పుడైతే మనలో నుండి లోకం వెళ్ళిపోద్దో, ఎప్పుడైతే లోకం అనేది మనలో వెళ్ళిపోద్దో
దేవుని ఆత్మ అనేది మనలోకి వస్తుంది. ఎప్పుడైతే లోకాన్ని మనం విడిచిపెడతామో దేవుని సన్నిధి అనేది మన మీద వస్తుంది. లోకం ఎప్పుడైతే మన మీద పెత్తనం చేసిందో దేవుని ఆత్మ మనతో ఉండదు. దేవునితో సహవాసం కూడా మనకి దొరకదు. లోకాన్ని ఎప్పుడైతే మనం వేరుపరుస్తామో ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎలా అయితే విరోధంగా ఉంటుందో లోకము దేవునికి, దేవుడికి లోకానికి అంతే విరోధంగా ఉంటాడు. అందుకే చెప్తాడు ఆయన, లోకము తన ఆశలన్నీ గతించిపోతాయి. లోకంలో ఏది కూడా మీతో రాదు. వాటి కోసం మీరు ప్రయాస పడొద్దు. దేవుని కోసం ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో, దేవునితో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి ఉంటామో, బయలుదేరారు అంతే మనం కూడా బయలుదేరుతాం. లోకంలోనే మనం బయటకు వచ్చాం. కానీ లోకం మీద ఆశ అనేది మనకి ఉంటుంది. లోకంలో కోరికలు అనేవి మనకి ఉంటాయి. కానీ లోకంలో కోరికలన్నీ మనం ఎప్పుడైతే త్యజిస్తామో, లోకంలోకి కోరికలు ఎప్పుడైతే మనం వదిలిపెడతామో దేవుని ఆత్మ మనకు తోడుగా వచ్చి, దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తూ ఆయన చెప్తాడు కదా, ఇదిగో తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, నువ్వు తిరిగి చూడు. నువ్వు లెక్కించగలిగితే ఇసుక రేణువులు తీసుకొని ఇలా పోసి లెక్కించు అని చెప్పి దేవుడు చెప్తూ ఉండగా, లెక్కించగలుగుతామా? ఇసుక రేణువులు లెక్కించగలుగుతామా? లెక్కించలేం. ఇసుక రేణువుల్ని ఆయన లెక్కించమన్నాడు, లెక్కించలేం. దేవుడు ఆశీర్వాదం అలాగే ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే అలాగే ఉంటుంది. లోకాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు గట్టిగా మనం పట్టుకున్నట్లయితే, ప్రభు పాదాల మీద పడి ప్రభువా నన్ను దీవించు ప్రభు అని చెప్పేసి ప్రభువును మాత్రమే గట్టిగా హత్తుకున్నట్లయితే ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆనాడు అబ్రహాముకు చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. మనమైతే ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెడతామో వస్తుంది, లోకం నుండి ఆశీర్వాదం వస్తాయి, ఐశ్వర్యం వస్తాయి. ఐశ్వర్యం కానీ ఆశీర్వాదం కానీ మనకి నెమ్మదిని కానీ మనశ్శాంతిని కానీ ఇవ్వదు. వచ్చింది ఐగుప్తు నుండి అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చింది. అంతులేని మేకలు, గొర్రెలు, గొడ్లు, సంపద అంతా వచ్చింది. కానీ వారి మధ్యలో నెమ్మది లేదు. కానీ దేవుడిచ్చే దీవెన ఉంది కదా, దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంది కదా, నీ మనస్సుకు మనశ్శాంతినిస్తాయి, నీ మనస్సుకు ప్రశాంతనిస్తాయి, నీ మనస్సుకు దీవెనిస్తాయి. ఏ స్థితిలో ఉన్నా సరే నీకు సంతోషాన్ని దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడైన ఆయన నీకు ప్రశాంతతని, నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. దేవుడే వచ్చాడు, ఆకాశంలో ఆయన దిగి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహమా, ఇదిగో ఒక్కసారి చూడు, తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు, నువ్వు చూడు. నువ్వు చూస్తే ఇంత దేశాన్నంతటి నీకు ఇస్తాను, నీ పిల్లలకి, నీ సంతానానికి ఇస్తాను, ఆకాశ నక్షత్రములే లెక్కించలేంతగా నేను నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు సంచరించమన్నాడు. దాని పొడుగెంత లెక్క పెట్టగలుగుతామా? దాని వెడల్పంత లెక్క పెట్టగలుగుతామా? లెక్కించలేం. అబ్రహాము అప్పుడు తన గుడారమును హిబ్రేన్లోని మమ్రే వనం దగ్గర సింధు వృక్షంలో దిగి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునితో ఇప్పుడు మనం ఎంత ఒంటరిగా గడుపుతామో, ఎంత దేవునితో గడుపుతామో, ఎంత మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటామో అదంతా కూడా దేవుడు మనం దీవించడానికి, దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఆయన తనకిష్టమై ఉంది. ఆయన కృప మనకి తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నా దేవ, మీకు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పాదాల చెందుకు వచ్చాము. అయా మమ్మల్ని దీవించండి, అయా మమ్మల్ని ఆశ్రయించండి, అయా మహిళమైన మీ కృపనుంచండి, దయనుంచండి, సహాయం తెచ్చండి తండ్రి. మీకే స్తోత్రాలు చేస్తున్నాయన ప్రభువా. అయా అబ్రహాము తీసుకున్న నిర్ణయం నాయన, అయా తండ్రి నాన్న భార్యను కోల్పోయినప్పుడైనా మీ కృపనైనా ఆయన విడిచిపోలేదు. నేను నమ్మిన బిడ్డల మీద నాన్న మీ ఆత్మ నుంచి తండ్రి మీకు స్తోత్రం నాయన. శత్రువుతో పోరాడి ప్రభావ తను కోల్పోయేదంతా కూడా నాయన మీరు సమకూర్చి తండ్రి మీకు స్తోత్రం నాయన. ఎస్ఐయా మీకే వందనాలు, స్తోత్రాలు. నా దేవా, నా తండ్రి, నా ప్రభావ మీకు స్తోత్రం నాయన. శత్రువు ద్వారా నైనా వచ్చిన ఆశీర్వాదం నాయన వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టింది నాయన. అయా లోతు ప్రభా తిన్నానా, అయా తండ్రి నాన్న తన పనివారు గొడవలు పెట్టుకున్నాయన, అయా కొట్లాడుకొని ప్రభా, అయా తండ్రి నాన్న ప్రాంతంలోనైనా అయా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుండగా
అయ్యా మీ దగ్గరను పొందుకున్న జ్ఞానముతోనైనా సమాధానం కలిగిన అయినా అయ్యా తండ్రి అబ్రహాం చెప్తున్నాడు కదా నాయన, అయ్యా నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా, మన ఇద్దరం బంధువులు మనం కొట్టుకోవడం అనేది మంచిది కాదు, మీ పరివారు నా పరివారు కొట్టుకోవడం మంచిది కాదని చెప్పి మృదువుగా ప్రభువా అయా మాటలతో సూచించినప్పుడైనా అయా లూతు వెళ్ళిపోయినైనా, అయా లూతునైనా తన కన్నులకునైనా సుధుమ గొమర ప్రాంతంనైనా ఏదేను తోటలాగా కనపడిందని ప్రభా. తండ్రి నాన్న అయ్యా తండ్రి నాన్న లోకం మాకు అలాగే కనపడుతుంది ప్రభా. అయ్యా రంగురంగుల ఈకలు రెక్కలు కలిగిన అయ్యా పక్షి వలె ప్రభా. అయ్యా లోకం ఎంత ప్రభా తండ్రి నాన్న అయ్యా అనేక మందిని మోసం చేస్తుండగా అనేక మాయలో పడేస్తుండగా ప్రభా. అదేదో బాగుందని మేము అనుకుంటున్నాం కదండి ప్రభా, అది బాగలేదు నాయన. అయ్యా మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి యేసయ్యా మీకు వందనాలు. దేవదేవుడా మీకే స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. మీ ఆత్మ అభిషేకం కృప మా మీద ఉంచండి, సహాయం తెచ్చండి తండ్రి. మీకు వందనాలు. అబ్రహాము దర్శించి ప్రభువా అయ్యా నీ సంతానాన్ని ఇసుక రేణువులను విస్తరిస్తానన్నావు. అయ్యా తండ్రి మీకు స్తోత్రం నాయనా. అయ్యా నువ్వు లెక్కించగలిగితే లెక్కించమన్నావు. అయ్యా ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తానన్నావు నాయన. తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి నాన్న ఎక్కడ తిరగకుండా ప్రభా అయ్యా మమ్మల్ని దగ్గర ఉన్న సింధూరు వనంలోకి వెళ్ళి నాయన, ఆ సింధూరు క్షమ కింద నాయన అయ్యా అక్కడ నన్ను బలిపెట్టడం కంటే ప్రార్థన చేసి అక్కడ నిలిచి ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ప్రభువా మీకే వందనాలు. నా దేవా నా తండ్రి నా ప్రభా మీకే స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందమని మీ ఆత్మ అభిషేకం మా మీద, మా కుటుంబం మీద, బిడ్డల మీద, అయా వాక్యాన్ని వినుస్తున్న వారి మీద ఉంచి మీరే మహిమ పొందమని అయ్యా తండ్రి నాన్న ఈ వాక్యాన్ని అభిషేకించి హృదయాలు తెరిచి కార్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మకరమైన సహవాసం సదాకాలం ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును వాక్యమైన బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ